వేమూరు వెంకటస్వామి. నేను గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పనల్లా చేశాను. నేను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని. కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నైవంచకుడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక మోసగాడు. ఆదాల ప్రభాకర్ కోసం పనిచేసి నా సర్వస్వం దారిపోస్తే ఈరోజు నా మీద కేసులు పెట్టిస్తేనే బెదిరిస్తున్నాడు. నన్ను దొంగ అందరినీ దోచుకుంటున్నామని, మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను నా కుటుంబాన్ని అంతటినీ కూడా కేవలం ఆయన ఉన్న విశ్వాసంతో పనిచేసిన దానికి ఈరోజు నా మీద కేసులు పెడతానని ఒక దొంగగా నేను ముద్ర వేసి భయపెడుతున్నాడు. నాయకురాలు కల్లూరు లక్ష్మీరెడ్డితో కలిసి మీద తప్పుడు ఆరోపణలు చేయించి నన్ను బెదిరిస్తున్నాడు. ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీసిన గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్దిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్ని తిట్టడానికి ఈ కల్లూరి లక్ష్మీరెడ్డి గారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి సిద్దిరెడ్డి గారిని అసభ్య పదజాలంతో దూషించడమే మా పని అని చెప్పారు. ఆ విధంగా చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో లక్ష్మీరెడ్డి గారితో యూట్యూబ్ ఛానల్కి 40 లక్షల దాకా ఖర్చు అయింది. దానికి ఆయన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బెదిరించి భయపెట్టి 10 మంది రౌడీలతో నన్ను కొట్టించి నా దగ్గర ప్రామిసరీ నోటు రాయించుకున్నారు. అది నాకు అంగీకారం లేదు, నాకు ఇష్టం లేదు, నన్ను భయపెట్టే చేయించుకున్నారు. అది నేను అంగీకరించలేదు. దానికి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద ఆగ్రహించి నాకే ఎదురు చెప్తామని ఆగ్రహించి నా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో నా పైన అక్రమంగా తప్పుడు కేసుని బనాయించింది. అంటే కొన్ని సంవత్సరాలుగా నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం నేను కష్టపడి పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి ఎదురైతే ఇంకా ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఎలా ఉంటుంది? అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబోడు కూడా. థ్యాంక్ యూ.